ఉన్నాడు అనే విషయంలో మాత్రం ఎక్కడో ఉన్నాడు తెలియదు మరి. ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు. సో ఉన్నాడంటే గుడిలో ఉండొచ్చు, చర్చిలో ఉండొచ్చు, మసీదులో ఉండొచ్చు, లేకపోతే మన ఏదో ఆధ్యాత్మిక కూర్చున్నప్పుడు ఉండొచ్చేమో. కానీ సంపాదించినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, అబద్ధం చెప్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా లేదా చూడడం. నిజంగా మనిషి చూడండి, పాపం చేసేటప్పుడు కూడా ఎదురు చూస్తాడు, వెనకాల చూస్తాడు, రైట్ చూస్తాడు, లెఫ్ట్ చూస్తాడు, కింద చూస్తాడు, మ్యాక్సిమం. కానీ ఎక్కడ చూడడం పైన. నిజంగా పైన చూసిన రోజు సమాజం మారిపోతుంది, మనుషుల యొక్క జీవితాలు మారిపోతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సీసీ కెమెరాను చూసి భయపడేంతగా కూడా మనిషి దేవుడిని చూసి దేవుడిని గుర్తు చేసుకుని భయపడట్లేదు. ఎంత బాధాకరమైన విషయం కాదు. మనిషి తయారు చేసుకున్న టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, నేను తప్పించుకోలేను దాని నుంచి అని చెప్పి అనుకుంటున్నవాడు ఈ యొక్క మేధస్సుని, ఈ మెదడుని, ఈ టెక్నాలజీ తయారు చేసే గొప్ప ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడి దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుంది, ఎంత రికార్డింగ్ ఉంటుంది, తప్పించుకోవడానికి అవకాశం ఉందా ఒకసారి మనం ఆలోచించాలి. వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేస్తే మనం తప్పించుకుంటామా? అవతల కేసు పెడితే మొత్తం అంతా చిట్టా బయటకు వచ్చేస్తాం. నెట్వర్క్ ఎక్కడికి వెళ్తుంది? మొబైల్ మందే, డబ్బులు మనం కొడుతున్నాం, అన్ని కొడుతున్నాం. కానీ మన ఒక మెసేజ్ లేదా మనకి ఎవడో పెట్టిన మెసేజ్ మధ్యలో ఒక ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి. అంతేకాదని ఒక నెట్వర్క్ ప్రొవైడర్ ఎవడో ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాయి తప్ప డైరెక్ట్ మన ఇద్దరి మధ్యలో లేదు. సో అలాగే మీరు నేను ఉన్నామంటే, లేదా ఏ మతం ఉన్నా, ఏ ధర్మం ఉన్నా కూడా మధ్యలో ఒకడైనా ఉన్నాడు, ఒక దేవుడు ఇద్దరు. అదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనే విషయాన్ని అన్నారు. అలాగే మరి